అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హిమభువన. విమెన్ హెల్త్ సిరీస్ లో చాప్టర్ 2 అబౌట్ హెల్దీ స్కిన్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విమెన్ హెల్త్ సిరీస్ మీద చాప్టర్స్ మీరు చూడొచ్చు. స్కిన్ కేర్ అనేది ఏ ఏజ్ లో అయినా ఆడవాళ్ళకి చాలా అవసరం. అది ఎక్స్టర్నల్ గా రాసుకునే క్రీమ్స్, ఆయింట్మెంట్స్ వల్ల మాత్రమే రాదు. ఇంటర్నల్ గా కొన్ని చేంజెస్ డైలీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా స్కిన్ లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. చర్మం అనేది ఒకటే లేయర్ కాదు, ఇది 3 లేయర్లుగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒకటి ఎపిడర్మిస్ అంటే పైన ఉండే చర్మం, ఓకే, మనకు కనిపించే చర్మం. దాని కింద డెర్మిస్ అనేది ఉంటుంది, దాని కింద హైపోడర్మిస్ అనేది ఉంటుంది. ఎపిడర్మిస్ అనేది షీల్డ్, ప్రొటెక్షన్ లాగా మీకు యూజ్ అవుతుంది. అలాగే డెర్మిస్ కొల్లాజన్ లాంటివి ఉండడం వల్ల అది స్కిన్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తుంది. హైపోడర్మిస్ అనేది స్కిన్ కి కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది, సపుల్ గా ఉండడానికి, ప్లంపీగా ఉండడానికి. లోపల హెల్దీ ఫ్యాట్ అనేది మన స్కిన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 లేయర్లలో ఒకటి ప్రొటెక్షన్, రెండవది స్ట్రక్చర్ మెయింటెనెన్స్, ఇంకొకటి ఏంటంటే హెల్దీ కుషనింగ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. పైన రాసే పూతలు ఏవైనా మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద స్కిన్ అవుటర్ లేయర్ బట్ నాట్ ఫ్రమ్ విదిన్. సో లోపల నుంచి కూడా ఈ 3 లేయర్లని ఎలా కాపాడుకోవాలి మనం ఈ రోజు మాట్లాడు. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అంటే మీ రిస్ట్ దగ్గర కానీ ఏదైనా అదర్ బాడీ పార్ట్స్లో కొంచెం ఇంగ్రీడియంట్ అనేది రాసుకుని ఒకరోజు వెయిట్ చేయండి. ఏదైనా స్కిన్ మీద ఆర్టికేరియల్ ర్యాష్ అంటే దద్దుర్ల లాంటి సమస్యలు, ఇంకేదైనా సమస్యలు వస్తే ఆ ప్రోడక్ట్ని అసలు మీరు వాడకండి. బాగా స్కిన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు అంటే మీ వంతుగా మీరు ఏదైనా చేసుకుని ఇంకా డ్యామేజ్ చేసుకునే బదులు డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. చూస్తుంటాం మనం, టూత్ పేస్ట్లు పెడతారు, అవి ఇవి పెట్టేస్తూ ఉంటారు, దానివల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. వాటన్నిటి బదులు సింపుల్ గా న్యాచురల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవేవి స్కిన్ కి పడతాయో మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిడెర్మిస్ లో జనరల్ గా 5 లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్ మాత్రం పామ్స్ అండ్ సోల్స్ లో ఉంటుంది. మిగిలిన 4 లేయర్లు మన మొత్తం ఓవరాల్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అడుగున ఉండే లేయర్ బేసేల్ అంటాము, అది న్యూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లోపల ఉన్న బేసేల్ లేయర్ లోనే మీకు న్యూ సెల్స్ తో పాటు మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. చాలా మందికి మీరు చూస్తూ ఉంటారు మంగు మచ్చలు అని ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మందికి ఒక తొందరపాటు ఉంటుంది, నాకు ఇప్పుడే వారంలో తగ్గిపోవాలి, 2 వారాల్లో తగ్గిపోవాలి. ఈ లోపల లేయర్ బేసేల్ అన్నది పైన మీకు కార్నియం అంటే డెడ్ సెల్స్ దాకా రావడానికి మినిమం గా యంగ్ అడల్ట్స్ లో చూసుకుంటే 28 days పడుతుంది. ఎపిడర్మల్ టర్న్ ఓవర్ టైం అంటాం దాన్ని. సో లోపల నుంచి బయటికి ఆ మెలనోసైట్ ప్రొడక్షన్ అనేది బయట లేయర్ వరకు వచ్చి వెళ్ళిపోవడానికి మీకు మినిమం 28 days పడుతుంది. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఆ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి మచ్చలు ఉన్నాయి అంటే మినిమం 2 months నుంచి 3 months వరకు మీ ట్రీట్మెంట్ పట్టొచ్చు. మీ మెన్స్ట్రువల్ సైకిల్ మీ స్కిన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 4 రకాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. మెన్సెస్ వచ్చిన 1 నుంచి 5వ రోజు వరకు స్కిన్ చాలా డ్రైగా, సెన్సిటివ్ గా ఉండడం వల్ల మీరు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అండ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైం బ్లడ్ లాస్ అయినప్పుడు ఐరన్ కూడా తగ్గుతుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్, సి విటమిన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. మెన్సెస్ అయిపోయిన డే నుంచి ఓవ్యులేషన్ జరిగే 14th day వరకు అంటే ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పాటు మీ స్కిన్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆ టైంలో న్యూ సెల్ గ్రోత్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి జస్ట్ అది సప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల పండ్లు, అన్ని రకాల విటమిన్స్ ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండండి. మన ప్రీవియస్ వీడియోస్లో బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తినాలో మనం చెప్పామో, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడు వస్తుంది అసలు ప్రాబ్లం. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత లూటియల్ ఫేజ్ అంటే ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే టైంలో అంటే 15th day నుంచి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వచ్చే వరకు మాత్రం చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యాక్నే లాగా కానీ, ఆయిలీ స్కిన్ కానీ, ఇలాంటివి చాలా కామన్. ఇంకా పీసీఓడి ఉన్న వాళ్ళకి, పిఎంఎస్ ఉన్న వాళ్ళకి చెప్పనక్కర్లేదు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అదే టైంలో వస్తూ ఉంటాయి. అటు మూడ్ స్వింగ్సే కాదు, ఇటు స్కిన్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ టైంలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్కి అనుగుణంగా మీరు కేర్ తీసుకుంటూ ఉండాలి స్కిన్కి. అప్పుడు స్కిన్ గ్లో అనేది సడన్గా తగ్గిపోకుండా మెయింటైన్ చేయగలరు త్రూ అవుట్ ద మంత్. ఇప్పుడు అందరికీ కావాల్సిన 5 pillars టు గెట్ హెల్దీ స్కిన్ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ACE వైటమిన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్ అండ్ ఆల్సో జింక్. ఈ 5 ఉంటే చాలు
మీ స్కిన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వైటమిన్ ఏ అనేది మీ స్కిన్లో సెల్స్ని పుట్టిస్తుంది, కొత్తగా రీగ్రో చేస్తుంది అనమాట. అందుకే చాలామంది చూస్తూ ఉంటారు, మీరు రెటినాల్ క్రీమ్స్ ఇవన్నీ వాడుతున్నారు. రెటినాల్ ఇస్ నథింగ్ బట్ వైటమిన్ ఏ అండి. అది మీరు వాడినప్పుడు మీ స్కిన్లో కొత్త సెల్స్ అనేది పుట్టడం జరుగుతుంది. కానీ పైనుంచి రాయడం కన్నా ఇంటర్నల్గా వైటమిన్ ఏ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా స్కిన్ని మీరు రీజనరేట్ చేయొచ్చు, రెజ్యువనేట్ చేయొచ్చు లోపల నుంచి. మరి వైటమిన్ ఏ దేంట్లో దొరుకుతుంది అంటారా? క్యారెట్, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, పప్పాయ, బొప్పాయి పండు అండ్ స్పినాచ్, పాలకూర. ఇవి రోజువారీలో ఒకటైనా ఉండేటట్టు చూసుకోండి. దట్టు ఇది హీట్ సెన్సిటివ్ కాబట్టి వేడి చేసినవి తినకుండా పాలకూర లాంటివి ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి, జ్యూస్ లాగా చేసుకుని. ఇది నేను చాలా మందికి అడ్వైస్ చేశాను. పాలకూర దాంట్లో లెమన్ మిక్స్ చేసి, హనీ మిక్స్ చేసి రోజు ఒక గ్లాస్, లేకపోతే ఆల్టర్నేట్ డే ఒక గ్లాస్ తీసుకున్నారు అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది అది. అలాగే వైటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అనీమియాతో బాధపడుతున్న, స్కిన్ గ్లో తగ్గిపోయిన, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలనుకున్న ఈ జ్యూస్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా పేషెంట్స్ అందరికీ నేను ఇవి చాలాసార్లు చెప్పడం జరిగింది. తర్వాత వైటమిన్ సి దేంట్లో ఉంటుందో అందరికీ తెలుసు, సిట్రస్ ఫ్రూట్స్. కానీ మనం ఏం చేస్తున్నాం, నిమ్మకాయని వేడి నీళ్ళల్లో వేసుకుని హనీ వేసుకొని తాగుతున్నాం. ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఈ వైటమిన్ సి కూడా వేడి నీళ్ళల్లో వేస్తే పని చేయదు. అందుకనే మీరు వేడి నీళ్ళల్లో వేసుకుని వైటమిన్ సి ఏదో సిట్రస్ జ్యూస్ తాగాను అంటే అది జస్ట్గా మీరు పుల్లటి పదార్థం తీసుకుంటున్నారు, కానీ వైటమిన్ సి అనేది డైరెక్ట్గా మీ బాడీలోకి వెళ్ళదు. వైటమిన్ సి అసలు మనకు ఎందుకు కావాలో చూద్దాం. కొల్లాజన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వాలి అంటే దాని ప్రికసర్ని యాక్టివేట్ చేయడానికి మన వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ అనమాట. అందువల్లనే మీరు కొల్లాజన్ తీసుకున్నా కూడా వైటమిన్ సి ఉంటేనే దాన్ని యాక్టివేట్ చేసి మంచిగా స్ట్రక్చర్, మీ సెకండ్ డెర్మిస్ లేయర్లో ఉండే స్కిన్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బాండ్స్ గట్టిగా ఉంటాయి, చిన్న చిన్న బ్లీడింగ్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట వైటమిన్ సి తీసుకుంటే. దానివల్ల స్కిన్ అనేది స్ట్రెంథెన్గా ఉంటుంది, ఎలాస్టిసిటీ పోదు, ముడతలు లాంటివి తగ్గించవచ్చు. ఈ కొల్లాజన్ బూస్టర్స్ రోజుకో 2 రోజులకో ఒక జామకాయ తినండి. దాంతోపాటు ఎప్పుడైతే మీరు నిమ్మకాయ నీళ్లు తీసుకుంటున్నారో దాంట్లో హనీ కానీ ఏది కలపకుండా జస్ట్ ఒక గ్లాస్ చల్ల నీళ్ళలో నిమ్మకాయ పిండేసుకొని జస్ట్ తాగేసే. లేదు అంటే ఇంకొక ఆప్షన్ చెప్తాను, మోసంబి జ్యూస్. మోసంబి అనేది స్వీట్ ఉండడం వల్ల ప్యాలెటబుల్ టేస్ట్ ఉంటుంది, మీకు టేస్ట్ గురించి బెంగలేదు. అలాగే మోసంబి రోజు తీసుకోవడం వల్ల కూడా ఇంట్లోని తప్పనిసరిగా అబ్జర్వ్ చేస్తాం. 3వ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం, వైటమిన్ ఈ. టోకోఫెరాల్ అంటారు. మీ అందరికీ తెలుసు, చాలా మంది చిన్న చిన్న క్యాప్స్యూల్స్ తీసుకొని ఫేస్కి, హెయిర్కి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ ఆల్సో ఇది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మన బాడీలో జరగకుండా ఇది చూసుకుంటుంది. ఇది న్యాచురల్ సన్ స్క్రీన్ అనమాట. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు యూవీ రేస్ మనకి తగిలినప్పుడు మెలనోసైట్స్ వచ్చి చాలా మంది ట్యాన్ అవుతూ ఉంటారు అండ్ కొన్ని స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వైటమిన్ ఈ అనేది మీకు ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. ఇది దేంట్లో ఉంటుంది అంటారా? బాదాం, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, దీంట్లో ఇది పుష్కలంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఒమేగా 3 అంటే మంచి ఫ్యాట్స్ అనమాట. మంచి ఫ్యాట్స్ ఉండడం వల్ల నంబర్ 3 లేయర్ ఏదైతే ఉందో, అంటే కుషన్ అని చెప్పాను కదా, ఆ కుషన్ ఉండడం వల్ల మీ స్కిన్ అనేది ప్లంపీగా ఉంటుంది లోపల నుంచి కూడా. సో ఎవరి స్కిన్ అయితే లోపలికి వెళ్ళిపోయి జీవం లేకుండా అవుతుందో వాళ్ళు ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ స్కిన్ అనేది ప్లంపీగా, ఫ్లషీగా అలా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి దొరికే పదార్థాలు వెజిటేరియన్స్కి అయితే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ వాల్నట్స్ అంతే అండి. నాన్ వెజిటేరియన్స్కి ఫిష్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా మన మునగాకు పొడిలో దొరుకుతాయి. వేడి చేశారు అంటే దాని ప్రాపర్టీస్ అన్ని పోతాయి, వేడి చేయకుండానే వాడాలి. జింక్ కూడా స్కిన్ గ్లో అవ్వడానికి, హెయిర్కి కూడా లస్టర్ రావడానికి, అంటే మంచి షైనీగా కనిపించడానికి, హెల్దీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. జింక్ దేంట్లో ఉంటుంది అంటే గుమ్మడి గింజలు, పల్లీలు. మెన్సెస్ టైంలో 1 నుంచి 5వ రోజు వరకు మీరు వైటమిన్ సి ఉన్న ప్రోడక్ట్స్ ఐరన్ ఎప్పుడైతే తీసుకుంటారో వైటమిన్ సి ఉంటే దాని అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ల్యూటియల్ ఫేజ్, ఓవ్యులేషన్ అయిపోయిన డే అంటే 15th డే నుంచి లాస్ట్ మళ్ళీ మెన్సెస్ వచ్చే వరకు కొంచెం యాక్నే కానీ, ఆయిలీ స్కిన్ కానీ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అదే టైంలో వస్తాయి. ఈ టైంలో కంపల్సరీ మీరు ఒమేగా 3 రిచ్ ఉన్న ఫుడ్, జింక్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే గుమ్మడి గింజలు కానీ, పల్లీలు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ డైలీ కన్జ్యూమ్ చేయాలి మీ మెన్సెస్ వచ్చిన 15వ రోజు నుంచి. ఈ మధ్యలో ఎప్పుడైతే స్కిన్ హెల్దీగా ఉంటుందో ఆ టైంలో ఎందుకు బాగానే ఉంది కదా అని వదిలేకుండా మంచి సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి వైటమిన్ ఏ రిచ్ ఉన్న క్యారెట్స్ కానీ, లేకపోతే ఈ ఫ్రూట్స్ కానీ, పపాయ లాంటి ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ ఈ టైంలో ఇంక్లూడ్ చేయండి. ఎప్పుడు
మెన్సెస్ అయిపోయిన 5వ రోజు నుంచి 14వ రోజు వరకు ఈ టైంలో మంచి హెల్దీ ఫుడ్స్ తినండి అండ్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. ఇప్పుడు రోజువారీ మీరు చేసుకోవాల్సిన సేఫెస్ట్ స్కిన్ కేర్ ఏంటో నేను చెప్తాను. మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉంటుంది. మీకు తెలుసా ఇంటర్నల్ మాయిశ్చరైజర్ ఏంటో? ఇట్ ఈస్ వాటర్. మంచిగా హైడ్రేట్ అవ్వడం వల్ల న్యాచురల్గానే మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది బాడీ అంతా. మన బాడీయే 80 కన్నా ఎక్కువ % వాటర్తో నిండి ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాటర్ సప్లిమెంట్ చేయరో బాడీకి, మీ ఫేస్ కానీ బాడీ కానీ డల్గా అవ్వడం, ఇక్కడ మీరు చూసుకుంటే స్కిన్ అనేది ఇలా ఎలాస్టిసిటీ లేకుండా అయిపోవడం మీరు చూసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు స్కిన్ లస్టర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్లనే మీరు కంపల్సరీ కొంచెం ఇంటర్నల్గా వాటర్ కన్జంప్షన్, ఎక్స్టర్నల్గా ఏదైనా సింపుల్ మాయిశ్చరైజర్ మీరు వాడుకోవచ్చు. నేను ఎటువంటి బ్రాండ్ని సజెస్ట్ చేయను, అది మీ ఇష్టం. మీ స్కిన్కి ఎలా పడుతుందో చూసుకోండి. ఎక్కువ పర్ఫ్యూమ్డ్ అలా కాకుండా సింపుల్గా స్మెల్ ఎక్కువ లేకుండా ఉండే మాయిశ్చరైజర్స్ ఏమైనా ఉంటే అవి వాడుకోండి. మీకు అలాగే నల్ల మచ్చలు ఏదైనా సమస్య ఉంటే, ఎండ పడకపోతుంటే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ కూడా రాసుకోండి. దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది వాడమంటారు, కొంతమంది వాడొద్దంటారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మీకు ఏదైనా సన్ ఎగ్రివేషన్స్ ఉండి పడకపోతుంటే మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ వాడండి. లేదు అంటే స్కిన్ని మొత్తం కవర్ చేసుకుని ఇలా ఫుల్ క్లోతింగ్ వేసుకుని బయటకు వెళ్ళండి. క్యాప్ పెట్టుకోండి, స్కార్ఫ్ కట్టుకోండి బయట ఎండలో తిరిగేటప్పుడు. అవి మాత్రం చూసుకోండి. ఎండ నుంచి ఇంటికి రాగానే కొంచెం పాలతో తుడిచేసుకోవడం కానీ, మంచిగా చల్లనీళ్ళతో ఫేస్ వాష్ చేసేసుకుని ఐస్ క్యూబ్స్ రాసుకోవడం కానీ ఇలా చేస్తే ఆ మెలనోసైట్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి. యూవీ డ్యామేజ్ని, టెంపరీగా జరిగిన యూవీ డ్యామేజ్ని కొంచెం వరకు మీరు తగ్గించవచ్చు. ఇలా కాకుండా ఇంకా బాగా నల్ల మచ్చలతో సఫర్ అవుతున్న టూత్ పేస్ట్లు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా డాక్టర్ ఒపీనియన్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. వారానికి ఒక్కసారో 2 సార్లు లేకపోతే రోజు రాత్రిపూట పడుకునే ముందు మసాజ్ చేసుకోండి ఫేస్ని, హ్యాండ్స్కి, లెగ్స్కి. కొంతమందికి మీరు చూస్తూ ఉంటారు ఫేస్ ఒకలాగా ఉంటుంది, హ్యాండ్స్ ఒకలాగా ఉంటాయి, లెగ్స్ ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే ఫేస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం జనరల్గా కాళ్ళకి వాటికి ఇవ్వము. కాకపోతే ఓవరాల్గా స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి అన్నిటికీ మాయిశ్చరైజర్ అనేది ఉండాలి. లేకపోతే వారానికి 1 సారో 2 సార్లు డీప్ మసాజ్ చేసుకోండి మీరే. అది కూడా నాన్ కొమెడోజెనిక్ ఆయిల్స్ అంటే జోజోబా ఆయిల్ కానీ, లైట్ ఆలివ్ ఆయిల్ కానీ, ఇలాంటివి నాన్ కొమెడోజెనిక్ ఆయిల్స్ ఉంటాయి. వాటితో అంటే యాక్ని రాని ఆయిల్స్ అనమాట, పింపుల్స్ కాజ్ చేయని ఆయిల్స్, అలాంటి వాటితో మీరు మసాజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎప్పుడైనా బాగా సెన్సిటివ్గా అయిపోయింది స్కిన్, ఎండకి వెళ్ళి వచ్చారు, లేకపోతే ఏదైనా రఫ్గా అయిపోతుంది అనుకుంటే అలోవెరా జెల్ అనేది వాడొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అలోవెరా జెల్ కొంతమంది స్కిన్కి పడదు. సో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏది వాడినా సరే బిఫోర్ మీరు స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని మాత్రమే ఆ ప్రోడక్ట్ని వాడండి. నా ఫేవరెట్ నేను చెప్తాను, ఎవరికైతే నల్ల మచ్చలు ఉన్నాయో వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ ఇది. శాండల్వుడ్, ఇది మంచి గంధం చెక్క. దాన్ని మీకు ఏవైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ఏరియాస్లో మీరు అప్లై చేసుకుంటూ ఉంటే చిన్నగా స్లోగా మీరు పిగ్మెంటేషన్ అనేది తగ్గించవచ్చు. ఇది రీసెర్చ్ ప్రూవెన్ ఫ్యాక్ట్ కూడా. న్యాచురల్గానే స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, బట్ డ్రై కూడా చేస్తుంది. దానివల్లనే శాండల్వుడ్ పెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. ఏవి చెయ్యకూడదు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కువగా సోప్ పెట్టి వాష్ చేసేయకూడదు. అవుటర్ లేయర్ని డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఓవర్గా రోజుకి 3-4 సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది కాదు. చల్లనీళ్ళతో యూ కెన్ వాష్. కాకపోతే సోప్ పెట్టి లేకపోతే ఏదైనా ఫేస్ వాష్ పెట్టి మాత్రం ఎక్కువ సార్లు వాష్ చేసుకోవద్దు. రోజుకి 2 సార్లు. సోప్ కన్నా pH లెవెల్స్ బ్యాలెన్స్ అయిన ఫేస్ వాష్ ఏదైనా తీసుకుని ఈ పొద్దున సాయంత్రం దాంతోనే ఫేస్ వాష్ చేసుకోండి. న్యాచురల్గా మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలిసినా వాటితో మీరు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఫాలో అయ్యేవి ఏమైనా ఉన్నాయి అంటే. ఓవర్గా సోప్తో మాత్రం రుద్దేయకండి. అండ్ ఆల్సో టవల్ని తీసుకొని బరబరా రుద్దేస్తుంటారు చాలామంది. అలా చేయకండి, స్కిన్ని చాలా డ్యామేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. జస్ట్ ఇలా ప్యాచ్ చేసుకోవాలి. బాగా బటర్ కానీ, గీ కానీ, మీగడ కానీ ఎక్కువగా అప్లై చేసేసినా కూడా ఆల్రెడీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యాక్నే వచ్చేస్తుంది. సో ఓవర్గా ఏది చేయకండి. ఈ గ్లో అనేది మ్యాజిక్ కాదు. చాలామంది ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఫస్ట్ ఫ్యూ డేస్ బాగుంటుంది, తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఉన్న స్కిన్ కన్నా బాగా నల్లగా అయిపోవడం, లేకపోతే చాలా ఎలర్జీస్ వచ్చేయడం, ఎగ్జిమాలు వచ్చేయడం. అందుకనే మీరు ఏ క్రీమ్ అయినా సరే ఇన్స్టెంట్గా కావాలి అని మాత్రం చూసుకోకండి. లాంగ్ టర్మ్గా ఏదైతే మీకు హెల్ప్ఫుల్ చేస్తుందో అదే మంచి ప్రోడక్ట్. ఓకేనా? ఇన్స్టెంట్గా గ్లో వచ్చేస్తుంది అంటే అసలు ఆ ప్రోడక్ట్ వాడకపోవడమే మంచిది. లేదు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త స్కిన్ కేర్ టెక్నిక్స్ ఏవైతే మీకు క్లినిక్స్లో చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ని మీరు
వెళ్ళి డాక్టర్ సలహా తర్వాత వాడుకోవచ్చు ఇన్స్టెంట్గా గ్లో కావాలి అంటే. కానీ మీ ఓన్గా మీరు ఏదో ఆన్లైన్లో ప్రోడక్ట్ చూసో ఇంకెక్కడ ప్రోడక్ట్ చూసుకో ఫేస్ మీద పెట్టుకోకండి. ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ని అస్సలు వాడకండి. ఏదో కాస్ట్లీగా కొన్నాము అలా పడి ఉంది ఇన్ని రోజులు, అది వాడకపోతే వేస్ట్ అయిపోతుంది, ఇలాంటివి వద్దు. ఈ స్కిన్ ఒక్కసారి డ్యామేజ్ అయింది అంటే కాస్మెటికల్లీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇట్ ఈస్. బయట వెళ్ళి ఎవరిని చూడలేరు, ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేరు, ముసుగేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అందుకని ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది అని వాడడం మాత్రం చాలా తప్పు. అండ్ ఈ మధ్య కాలంలో అందరూ సీరమ్స్ వాడుతున్నారు. వైటమిన్ సి సీరం అంటున్నారు, నియాసినమైడ్ అంటున్నారు, కోజిక్ యాసిడ్ అంటున్నారు, ఇలా చాలా సీరమ్స్ వాడుతున్నారు. ఎస్ వాడొచ్చు, కానీ మీ స్కిన్కి ఏ సీరం అవసరమో, మీ స్కిన్ ప్రాబ్లమ్ని ఏ సీరం తగ్గిస్తుందో అవి మాత్రమే వాడాలి. ఏవి పడితే అవి మీకు సూటబుల్ కానివి అస్సలు వాడొద్దు. అందుకనే ఏ ప్రోడక్ట్ స్కిన్ మీద పెట్టాలన్నా సరే ఒక డాక్టర్ సలహా ద్వారా వెళ్ళడం చాలా మంచిది. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు, నిద్రపోవడం. కరెక్ట్గా నిద్రపోతేనే మీ స్కిన్ అనేది చక్కగా ఉంటుంది. మీరు నిద్ర సరిగ్గా పోలేదు అంటే నెక్స్ట్ డే స్కిన్ డ్యామేజ్ కంపల్సరీ అవుతుంది. ఎవరైతే స్లీప్లెస్నెస్తో బాధపడుతున్నారో ఆ కాజ్ ఏంటో కనుక్కొని ముందుగా దానికి మందులు వాడండి. తర్వాత స్కిన్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ తెచ్చినా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం, అప్పుడప్పుడు స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం. సింపుల్గా ఇంట్లో ప్రోడక్ట్ అయినా వాడచ్చు, ఏదైనా స్క్రబ్ కూడా వాడచ్చు. మీరు ఇంట్లో ప్రోడక్ట్ అంటే నా సజెషన్ ప్రకారం కొంచెం షుగర్ అండ్ ఆలివ్ ఆయిల్, అది న్యాచురల్ స్క్రబ్, మీరు అది మీకు బాడీకి సూట్ అవుతుందా లేదా కొంచెం చూసుకుని దాన్ని మీరు వాడుకోవచ్చు. వాళ్ళలో జనరల్గా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఒకటి యాక్నే. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫోర్ హెడ్ యాక్నే, ఈ ఏరియాలో యాక్నే అనేది వస్తుంది. ఈ డాండ్రఫ్ వల్ల కాజ్ అయ్యే యాక్నే, అది నిజంగా మీ స్కిన్ ప్రాబ్లం వల్ల కాజ్ అవ్వదు. మీరు డాండ్రఫ్ని తగ్గిస్తే ఈ యాక్నే అనేది తగ్గుతుంది. కొంతమందికి చంపల మీద చీక్స్ మీద వస్తుంది, అది రియల్ యాక్నే. ఆ యాక్నేకి లోపల హార్మోనల్ కాజెస్ ఉండొచ్చు, లేకపోతే ఓవర్గా మీ సీబమ్ మీద నుంచి సెక్రెట్ అయ్యే ఆయిల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, క్లాగ్డ్ పోర్స్ వల్ల మీకు ఇక్కడ చీక్స్ మీద మీకు యాక్నే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఫుడ్ చేంజెస్ వల్ల, ఫుడ్ పడకపోవడం వల్ల మీకు ఒకవేళ యాక్నే వచ్చిందంటే మీరు ఎక్కువ ఈ ఏరియాస్లో చూస్తూ ఉంటారు. అండ్ స్ట్రెస్ యాక్నే కూడా ఈ ఏరియాస్లో చాలా కామన్. సో కాజ్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. యాక్నే అంటే పింపుల్స్ అనమాట. సో పింపుల్స్ రావడానికి కాజ్ ఏంటో ఫస్ట్ అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడుకోవాలి. అంతేగాని ప్రతి పింపుల్కి ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు. మెలాస్మా, క్లోయాస్మా అంటే మంగు మచ్చలు. మీకు ఈ ఏరియాస్లో నల్లటి మచ్చల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలామందికి ప్రెగ్నెన్సీ లేకపోతే డెలివరీ తర్వాత వస్తూ ఉంటాయి. అది కాకుండా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, పడని వాళ్ళకు కూడా ఇవి మనం చూస్తూ ఉంటాము. మీరు బయటికి వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ చేసుకోవడం, ఫుల్ క్లోతింగ్ వేసుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, స్కార్ఫ్ కట్టుకోవడం అండ్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం. ఇంటికి వచ్చాక కూడా ఐస్ క్యూబ్స్ అప్లై చేయడం, అలోవెరా జెల్ రాయడం. వైటమిన్ ఈ ఉండే ఫుడ్ బాగా తీసుకోండి. బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఇవి వైటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. అప్పుడప్పుడు వైటమిన్ ఈ ఆయిల్ పైనుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఆయిల్తో మిక్స్ చేసుకొని, క్యారియర్ ఆయిల్తో మిక్స్ చేసుకొని. ప్రాబ్లం ఏంటంటే డ్రై స్కిన్, లోపల నుంచి హైడ్రేషన్ తీసుకోవడమే, వాటర్ మంచిగా తాగాలి. దాంతోపాటు పైన కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా డ్రై స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరే అదర్ కాజెస్ ఏమన్నా మీకు డ్రై స్కిన్ని కాజ్ చేస్తుందో చూసుకోండి ఫస్ట్. దానికి రిలేటెడ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇది కూడా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చాలా మందికి పామ్స్లో, సోల్స్లో క్రాక్స్ వస్తూ ఉంటాయి. అందరూ అనుకుంటారు అది ఎప్పుడు పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అని. కాదండి, జనరల్గా కూడా ఇది క్రాక్ ప్రోన్ ఏరియా అనమాట. ఇందాక నేను చెప్పినట్టు స్కిన్లో ల్యూసిడమ్ అనే లేయర్ ఎక్స్ట్రా ఉంటుంది పామ్స్ అండ్ సోల్స్లో. ఈ ఎక్కువ వాటర్ని బ్యాలెన్స్ చేయడానికి, హైడ్రేట్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటే అయితే ఇలాంటివి డ్యామేజ్ అవుతాయో లేయర్స్, మీకు డీప్గా క్రాక్స్ వచ్చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి, న్యూ సెల్ రీగ్రో అవ్వడానికి మీరు విటమిన్ సి అండ్ విటమిన్ ఏ రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు సింపుల్గా నేను ఒక ఇంగ్రీడియంట్ చెప్తాను, పెట్రోలియం జెల్లీ. డీప్ మాయిశ్చరైజర్ ఏదైనా సరే, మామూలు మాయిశ్చరైజర్ కాకుండా థిక్గా ఉండే మాయిశ్చరైజర్, అలాంటి మాయిశ్చరైజర్ ఏదైనా సరే మీరు కాళ్ళకి మొత్తం ఓవర్ నైట్ రాసేసుకుని, కాళ్ళకి చేతులకి ఒక సాక్స్ లాంటివి దొరుకుతాయి, ఆన్లైన్లో ఉంటే చూసుకోండి. ఈ గ్లవ్స్ కానీ వేసుకుని ఓవర్ నైట్ పడుకుంటూ ఉండండి. అది కొంచెం ఆ ఏరియా స్మూదెన్ అవుతుంది. ఇలా తగ్గట్లేదు అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.
స్కిన్ ముడతలు ఎందుకు పడుతుంది అంటే ఈ థర్డ్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కొల్లాజన్ ఉన్న ఫుడ్స్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి, ఆటోమేటిక్గా ముడతలు అనేవి కొంచెం కనిపించడం తగ్గుతాయి. ఎకాంథోసిస్ అని అంటాము, చాలా మందికి ఈ నెక్ రీజన్లో లేకపోతే ఈ అండర్ ఆర్మ్ రీజన్లో అరౌండ్ మౌత్ ఇక్కడ ఈ ఏరియాస్లో ఏంటంటే డార్క్ కలర్ ప్యాచెస్ పిగ్మెంటెడ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఎకాంథోసిస్ నైగ్రా అంటాము. ఇది హార్మోనల్ ప్రాబ్లం వల్ల అయినా రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చు. చాలా మందికి ఒబేసిటీ తర్వాత అంటే లావుగా అయిపోయిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అలాంటి వాళ్ళల్లో ముందుగానే ఈ సైన్ కనిపిస్తుంది. సో జాగ్రత్త పడండి. ఇది ఫస్ట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, మంచిగా ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్ తగ్గాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దాంతో పాటు స్కిన్ కేర్ అనేది కంపల్సరీ. ఇవన్నీ చేస్తుంటే మాత్రమే ఇది తగ్గుతుంది. ఊరికే ఏదో ఒక చిన్న ఆయింట్మెంట్ రాసాం తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే లోపల నుంచి సెట్ చేసుకోవాలి మీరు. ఇది అలర్జీస్, అర్టికేరియాస్, దద్దుర్లు ఉంటాయి, ఎగ్జిమాలు ఉంటాయి, రింగ్ వామ్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెర్మటాలజిస్ట్ని కలవండి, లేదు అంటే అలాంటి వాటికి హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంటుంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 3తో మళ్ళీ కలుద్దాం. ఏ టాపిక్ గురించి కావాలో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పేసేయండి. మీ అందరి గ్లో అప్ సెషన్కి ఈ రోజు నుంచే ఆల్ ది బెస్ట్. ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఛానల్ని షేర్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మా వీడియోస్ చాలా ఉంటాయి, ఫాలో అయిపోండి.